ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. చెప్తూ కొడతానంటే కుక్కండి, ఆ ఊరు కుక్క అది అందరి ఇళ్లలోకి వచ్చి ఇది నా ఇల్లు అంటది. ఈ టెక్కల్లో ఎంతమంది ఇళ్ళకైనా వెళ్ళిపోయి అందరికి బ్లాక్ మెయిల్ చేసుకుని అందరి ఇల్లు అంటది. ఓ భవానీ సీఏకి వెళ్ళగా బ్లాక్ మెయిల్ చేసింది, అతనికి టార్చర్ చేసింది. చాలా మంది హిస్టరీస్ ఉన్నాయి. మారుతి అని ఆయనకి వెళ్ళగే బంగారాలు. ఇప్పుడు స్టిల్ షీఈస్ హ్యావింగ్ రిలేషన్ విత్ సో మెనీ పీపుల్. లారీ డ్రైవర్స్, క్లీనర్స్, ఒకరు కాదండి. 10th క్లాస్ నుండి ఆవిడ హిస్టరీ శ్రీకాకుళంలో అడగండి. ఆ లేడీ ఎలాంటిది అయ్యి ఆవిడ స్కూలు ఆవిడ స్టడీ 30 సంవత్సరాలు అంటే దానికేం 30 సంవత్సరాలు అండి. 40 సంవత్సరాలు పైన పెట్టుకొని 30 సంవత్సరాలు నేను వయసు ఇది అది అబద్ధాలు ఆడుకొని తప్పుడు పనులు చేసుకొని దాని ముఖము. అలాంటి వ్యక్తి కోసం మేము ఎక్కడ ఇంతవరకు అండి శ్రీరెడ్డి అంటారు. ఆ శ్రీరెడ్డిలు దీనికి సరిపోరండి. అలాంటి బ్రోతల్ క్యాండిడేట్ ఆవిడ. భవానీ సిఐ గారి పేరు ఇప్పటి వరకు నేను చెప్పదలుచుకోలేదు, కానీ చెప్పవలసి వస్తుంది. ఇలాగే అబ్బాయి హోటల్ అనేది ఇలాగే రాయించుకుంది. అందరు మీడియా మిత్రులందరికీ తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. అతనితో ఒక పాప ఉంది. ఇలాగే బ్లాక్ మెయిల్ చేసి కుటుంబానికి కానివ్వకన్నా ఈవిడ ప్రతి ఒక్క మారుతి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో కూడా కారు కొని చాలా మందితో బంగారాలు కొనిపించుకొని కారులు తీసుకొని ఆస్తులు రాయించుకొని అందరి దగ్గర కూడా ఇలాగే ఫ్యామిలీకి బ్లాక్ మెయిల్ చేసుకొని ఈ రోజు వరకు అడుపా. సో మా దగ్గరకు వచ్చింది, భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా మాకే దేవుడు న్యాయం చేస్తాడు. ఈ రోజు వరకు ఆ రిజిస్ట్రేషన్ అయితే మాకే హక్కు అండి. ఎందుకంటే ఆల్రెడీ కేసు ఉంది. కేసులో మాకు ఇంట్లోకి ఎంటర్ అవ్వాలనేది ఆర్డర్ చాలా క్లియర్ గా ఉంది. ఆర్డర్ రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే అదంతా ఫేక్. అది చాలా ప్రొటెక్షన్ కావాలి అనేది మేము అడగాలండి. మేము ఆల్రెడీ లెటర్ పెడుతున్నాము. లెటర్ పెట్టేసి అడుగుతాం. అది దండాలు పెట్టడం, కామెంట్స్ స్వీకరించే, అదంతా ఒక బ్రోతల్ క్యాండిడేట్ అండి. ఇప్పుడు మనం ఆవిడ బ్రోతల్ అంటే మనమే ఏదో తప్పుడు అలిగేషన్. అలాంటి ఆవిడ కోసం నేనేం మాట్లాడతాను చెప్పండి. అలాంటి చీప్ ఆ దువ్వాడు శ్రీను, ఆయన సంగతి మీకు తెలిసిందే. కర్మకాలి నాకు ఒక భర్త అయ్యాడు, అతడు ఇలాంటి బ్రోతల్ క్యాండిడేటే. ఇలాంటి బ్రోతల్ క్యాండిడేట్ ప్రపంచంలో చూస్తుంది. ప్రపంచంలో చూస్తుంటే మినిమం కూడా షై ఫీల్ అవ్వకన్నా, మినిమం కూడా సిగ్గు లేకన్నా మీడియా ముందుకు వచ్చి ఏవో నిన్న కాకుండా మనం మీరు ఆడియో రిలీజ్ కూడా చూసారు కదండి. తన భార్యనే నువ్వు ఇది చేసి తన వల్లే చనిపోయానని చెప్పానంటే నేను అలాగే చెప్పేస్తాను. తన వల్లే నాకు యాక్సిడెంట్ అయింది చెప్పేస్తాను, తన వల్లే నేను సూసైడ్ చేసుకోవాలని చెప్పాను అని వాళ్ళిద్దరు కూడా ఒక కుట్రపూరితమైన ఆలోచన. ఇలాంటి వాళ్ళండి ఆ దువ్వాడ శ్రీను, దివ్వల మాదిరి, దువ్వాడ శ్రీధరు, వాళ్ళ అమ్మగారు లీలావతి, వీళ్ళందరూ ఒక స్క్రాప్. మీరు పలాసలో దువ్వాడ శ్రీను తాలూకు చరిత్ర అడగండి. పలాసలో ఒక 20 సంవత్సరాలు పెరిగాడు కదా, 29 సంవత్సరాలు పెరిగాడు అతడు పలాసలో. వాట్ ఈస్ హిస్ హిస్టరీ? దువ్వాడ శ్రీను ఎవరు? ఆఫ్టర్ ఆల్ క్లాస్ 4th ఎంప్లాయీ కొడుకు అతను. ఒక చిన్న ఎంప్లాయీ కొడుకు. నన్ను ట్రాప్ చేశాడు, మోసం చేశాడు. ఈ రోజు వచ్చేమో చీట్ చేసుకొని నా ఆస్తులతో ఆయన ఏమని అంటాడు, నా పేరున ఇదంతా నేను సంపాదించింది అంటాడు. దమ్ముంటే చెప్పమనండి. పాతపట్నం ల్యాండ్ మా ఫాదర్ 2 acres కొన్నారు. 74 lakhs కి 2010లో అమ్మాను. టుడే అది ఆ ల్యాండ్ 7 crores ఇతని కోసం అమ్మాను. అలానే బ్రౌన్ క్వారీ 1 రూపీ కూడా వాళ్ళు పెట్టలేదు, నేనే సర్వం ఇచ్చాను. అలానే ఈ ఆస్తి కూడా 5.5 ఎకరాలు వారణాసి గోవింద్ అని, ఇప్పుడు నేను పేర్లు ఇవ్వాలి. వారణాసి గోవింద్ అనే వ్యక్తికి నా ఆస్తిని తాకట్టు పెడుతూ ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు. శ్రీను గారు సొంత కష్టార్జితంతోనైతే కాదండి. ఇదైతే నేను చెప్తాను. ఆయన ఏదో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ నాకు నచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటానంటే శ్రీను గారు తాలూకు ఆస్తి కాదండి. నా సిస్టర్ దగ్గర నుండి నేను డబ్బులు తెచ్చి చేశాను. ఇవంతా పక్కన పెట్టండి. ఆస్తుల కోసం నేను ఏ రోజు మాట్లాడలేదు. మీడియా ముందు క్లియర్ గా చెప్తున్నాను. వాళ్ళే ఆస్తుల కోసం తాపత్రయ పడుతున్నారు కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేశారు. ఆస్తులకు అతని పేరునున్న ఆస్తి తొందరపడి ఆవిడ పేరును చేయవలసిన ఆస్తి బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీ ముందుకు వచ్చి చెక్స్ ఇష్యూ చూపించింది కదా, 2 crores ఇంటి పైన పెట్టాను అని చెప్పింది. బ్లాక్ మెయిల్ చేస్తుంది, కంపు పన్నులు చేస్తుంది. వీడు వచ్చేమో మమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఇప్పటికైతే రిజిస్ట్రేషన్ కాలేదు, మీరు చూసుంటారు. సబ్ రిజిస్టర్ సంతకం ఉందా? ఏముంది? దాని మీద ఏం లేదు, జస్ట్ వాళ్ళు ప్రాసెస్ చేసినట్టు ఉంది. దానిపైన అది అవుతుంది. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్, దట్ ఈస్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్. ఆర్డర్ అనేది మాకు వచ్చింది, ఈ ఇంట్లో ఉండాలి అనేది మాకు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చి కేసు కోర్టులో ఉంటుండగా
ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ అనేది చెల్లదు, అది అందరికీ తెలిసిన విషయం. ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో కూడా మేము సబ్మిట్ చేస్తాం. ఈ పరిస్థితుల్లో దుబార్శ్రీని ఆవిడ పేరెంట్ చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదు. ఎందుకు అనంటే ఆల్రెడీ ఇది కేసు ఉంది, దీని మీద డివిసి కేసు ఉంది, ఇది వైలెన్స్ కింద వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చెల్లె ప్రసక్తి లేదు. దీని మీద ఎంత స్థాయికైనా వెళ్తాను, ఈ ఇంటిలోనే నేను ఉంటాను. ఆవిడకి ఇంటికి ఏ హక్కు ఉందో కూడా రేపు పొద్దున్న మేము అన్ని రకాల ఫైట్స్ ఇచ్చుకుంటాం, కానీ రాజీ పడే ప్రసక్తి ఉండదు అనేది నేను తెలియజేసుకుంటున్నానండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.